మల్టిపుల్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ల్యాండ్ చేయలేని పరిస్థితి. మొదటి సమస్య, ఫ్లైట్ ఆకాశంలోకి వెళ్ళిన 40 నిమిషాలకు మొదలైంది. అసలు రేడియో ఆల్టిమీటర్ అంటే ఏంటి? సంబంధమే లేని పార్ట్స్ అన్ని ఎందుకు చెడిపోతున్నాయి? 375 మంది ఉన్న ఫ్లైట్, ఒక్క చిన్న పొరపాటు జరిగిన భారీ ప్రాణ నష్టం. సెప్టెంబర్ 11, 2018 ఢిల్లీ నుంచి న్యూయార్క్ స్టార్ట్ అయిన ఎయిర్ ఇండియా 101 న్యూయార్క్లోని జాన్ ఎఫ్ కెనడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వడానికి రెండవసారి ప్రయత్నిస్తుంది. కానీ పైలట్లు ఎంత ప్రయత్నించినా మల్టిపుల్ సిస్టమ్ ఫెయిల్యూర్ వల్ల ల్యాండ్ చేయలేని పరిస్థితి. 14 గంటల జర్నీ తర్వాత లో ఫ్యూయల్తో నడుస్తుంది ఎయిర్ ఇండియా 101. ల్యాండ్ అవ్వడం కోసం పైలట్స్ ఐఎల్ఎస్ ఉపయోగించారు, కానీ ఐఎల్ఎస్ కూడా పనిచేయట్లేదు. కాక్పిట్ బయట చూస్తే భారీ వర్షం, చుట్టూ మేఘాలు. ఆ మేఘాల నుంచి ఎటు వెళ్లాలో అర్థం కాని పరిస్థితి. 375 మంది ఉన్న ఫ్లైట్, ఒక్క చిన్న పొరపాటు జరిగిన భారీ ప్రాణ నష్టం. ఇప్పుడు ఆ పైలట్స్ ఏం చేశారు? విమానంలో ఉన్న ఆ 370 ప్రాణాలు కాపాడారా? సో ఈ రోజు తెలుసుకుందాం ద ఇంక్రెడిబుల్ స్టోరీ ఆఫ్ ఎయిర్ ఇండియా 101. 342 ప్యాసింజర్స్, 15 మంది క్రూతో ఎయిర్ ఇండియా 101 ఢిల్లీ నుంచి సెప్టెంబర్ 11, 2018 3 AM డిపార్ట్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. మామూలుగా అయితే బోయింగ్ 777కు 2 పైలట్లు సరిపోతారు, కానీ జర్నీ 14 గంటలు అవ్వడంతో ఆ రోజు 4 పైలట్స్ ఫ్లైట్లో ఉన్నారు. వారిలో కమాండర్ కెప్టెన్ రుస్తుం పాలియా, కెప్టెన్ సుశాంత్ సింగ్, కెప్టెన్ వికాస్, కెప్టెన్ డీకే భట్టి ఉన్నారు. ఈ 4 అప్పటి వరకు ఒక్కసారి కూడా కలిసి పనిచేయలేదు. ఫ్లైట్ డిపార్ట్ అయ్యే ముందు ఫ్లైట్లో ఆక్సిలరీ పవర్ యూనిట్ పనిచేయడం లేదని ఇంజనీరింగ్ స్టాఫ్ కెప్టెన్కు చెప్పారు. మెయిన్ ఇంజన్ పనిచేయనప్పుడు ఆక్సిలరీ పవర్ యూనిట్ మిగతా సిస్టమ్స్కు పవర్ సప్లై చేస్తుంది. అయితే బోయింగ్ వంటి పెద్ద క్రూజ్ ఫ్లైట్స్కు ఏపీయూ లేకపోవడం అంత పెద్ద సమస్య కాదు. సో కెప్టెన్స్ ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. మరోపక్క బ్యాడ్ వెదర్ ఉండటంతో ఎక్స్ట్రాగా 800 kgల ఫ్యూయల్ లోడ్ చేసుకొని గాల్లోకి దూసుకెళ్లారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ మొదటి సమస్య, ఫ్లైట్ ఆకాశంలోకి వెళ్ళిన 40 నిమిషాలకు మొదలైంది. అప్పుడు 101 పాకిస్తానీ ఎయిర్ స్పేస్లో ఉంది. పాకిస్తానీ ఎయిర్ స్పేస్లో ఉన్న ఎయిర్ ఇండియా 101కు సింగిల్ సోర్స్ రేడియో ఆల్టిమీటర్ అనే ఒక వార్నింగ్ వచ్చింది. అసలు రేడియో ఆల్టిమీటర్ అంటే ఏంటి? భూమి మీదకు ఇన్విజిబుల్ వేవ్స్ పంపిస్తూ విమానం ఎంత ఎత్తులో ఉందో, అక్కడి నుంచి భూమిపైకి రావడానికి ఎంత సమయం పడుతుందో, పైలట్ రైట్ యాటిట్యూడ్లో వెళ్తున్నాడా లేదా అనే విషయాలు రేడియో ఆల్టిమీటర్ చెబుతుంది. అంతేకాదు ఫ్లైట్ ల్యాండ్ అవ్వడంలో కూడా హెల్ప్ చేస్తుంది. అలాంటి రేడియో ఆల్టిమీటర్ చెడిపోయింది. కానీ బోయింగ్లో 3 రేడియో ఆల్టిమీటర్స్ ఉంటాయి. బేసిక్గా ఒకటి చెడిపోయినా మరో 2 రేడియో ఆల్టిమీటర్ల మీద ఆధారపడచ్చు. కానీ 101లో 2 రేడియో ఆల్టిమీటర్స్ చెడిపోయాయి. అసలు సమస్య ఏంటంటే పనిచేసే ఆ ఒక్క రేడియో ఆల్టిమీటర్ కూడా యాక్యురేట్గా ఎత్తు చూపిస్తుందా లేదా? బట్ ఇది కూడా పెద్ద సమస్య కాదనే చెప్పాలి. ఎందుకంటే బోయింగ్లో రేడియో ఆల్టిమీటర్ మాత్రమే కాకుండా బారోమెట్రిక్ ఆల్టిమీటర్ కూడా ఉంటుంది. ఇది ఎయిర్ ప్రెషర్ని ఉపయోగించి విమానం ఎంత ఎత్తులో ఉందో చెబుతుంది. అయితే బారోమెట్రిక్ ఆల్టిమీటర్ రేడియో ఆల్టిమీటర్ అంత యాక్యురేట్ కాదు. ఏ ప్రాబ్లం వచ్చినా ఇక చేసేది ఏమీ లేక ముందుకు సాగారు కెప్టెన్స్. జర్నీ మొదలై 10 గంటలైంది. ఈ 10 గంటల్లో మళ్ళీ ఏ సమస్య లేకుండా ముందుకెళ్లారు. ఫ్లైట్ సరిగ్గా అట్లాంటిక్ ఓషన్ మీదుగా వెళ్తుంది. ఇంకో 3 గంటలు ఆగితే JFKలో ల్యాండ్ అవుతారు. అప్పుడే పైలట్కు మరో వార్నింగ్ వచ్చింది. టీకాస్ నాట్ వర్కింగ్ అని. టీకాస్ అంటే ట్రాఫిక్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్. అంటే ఆకాశంలో ట్రాఫిక్ పోలీస్ లాంటిది. 2 ఫ్లైట్స్ దగ్గరగా వచ్చినప్పుడు ఆ 2 కొలైడ్ అవ్వకుండా ఎటువైపుకు వెళ్లాలో చెబుతుంది. అది కూడా బోయింగ్కు పెద్ద ప్రాబ్లం కాదు. కానీ పైలట్ల మైండ్లో ఒకటే ఆలోచన, అసలు ఏం జరుగుతుంది? సంబంధమే లేని పార్ట్స్ అన్నీ ఎందుకు చెడిపోతున్నాయి? పైలట్స్ మైండ్లో ఆ ఒక్క విషయమే నడుస్తుంది. వరుసగా ఏపీయూ, రేడియో ఆల్టిమీటర్, ఇప్పుడు టీకాస్. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. కానీ ఆకాశం మధ్యలో కొన్ని వేల అడుగుల ఎత్తులో చేసేది ఏమీ లేదు. JFKలో ల్యాండ్ అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దామనుకున్నారు పైలట్స్. న్యూయార్క్ ఉదయం 6 గంటలైంది. ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. ఎయిర్ ఇండియా 101 అమెరికన్ ఎయిర్ స్పేస్లోకి ఎంటర్ అయింది. రన్వే 4 క్లియర్గా ఉందని అప్రోచ్ కంట్రోల్ నుంచి సమాచారం వచ్చింది. ఐఎల్ఎస్ యూజ్ చేసి ల్యాండ్ అవ్వడానికి పైలట్స్ ప్రయత్నించారు. అదే సమయంలో ఐఎల్ఎస్ కూడా పనిచేయడం ఆగిపోయింది. ఐఎల్ఎస్ అంటే ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్. ఫ్లైట్ ల్యాండ్ చేయడం కోసం పైలట్స్ ఐఎల్ఎస్ను వాడతారు. రన్వే పైకి ఫ్లైట్ను ఐఎల్ఎస్ గైడ్ చేస్తుంది. అందులోనూ వెదర్ బాగలేనప్పుడు
ఆటో ల్యాండింగ్ను ఎనేబుల్ చేస్తుంది. ఇప్పుడు అది కూడా పనిచేయట్లేదు. ఇక చేసేది ఏం లేక ఎల్నావ్ వీనావ్లను యూజ్ చేశారు. బట్ ఎల్నావ్ వీనావ్లతో ల్యాండింగ్ అవ్వాలంటే రన్వే క్లియర్గా చూస్తూ ల్యాండ్ అవ్వాలి. ఒకవేళ ల్యాండ్ అయ్యే సమయంలో రన్వే కనిపించకపోతే గో అరౌండ్ చేసి మళ్ళీ ప్రయత్నించాలి. అయినా కూడా ల్యాండింగ్ చేయడానికి ప్రయత్నించారు. అప్పుడే ఇంకో వార్నింగ్ వచ్చింది. ల్యాండింగ్ గేర్ ప్రాపర్గా పడలేదు అని వచ్చిన ఆ వార్నింగ్ చూసి షాక్ అయ్యారు పైలట్స్. గేర్ బాక్స్ చెక్ చేస్తే గేర్ ప్రాపర్గానే ఉంది. అది ఫాల్స్ అలారం అని అర్థం చేసుకుని మళ్ళీ గాల్లోకి ఎగిరారు. ఈసారి 2000 అడుగులకు చేరుకున్నాక తమ క్రాఫ్ట్లో ఏదో సమస్య ఉందని, అది క్లియర్ చేసుకోవడానికి వారికి కొంచెం సమయం కావాలని ఎయిర్పోర్ట్ అప్రోచ్ కంట్రోల్కి చెప్పారు. 2000 అడుగులకు చేరుకున్న 101ను ఈసారి మళ్ళీ ల్యాండ్ చేయడానికి పైలట్స్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే ఈసారి అన్నిటికంటే పెద్ద సమస్య వారి ముందుంది. అదే క్లౌడ్ సీలింగ్. క్లౌడ్ సీలింగ్ అంటే భూమి నుంచి కనిపించే లోయెస్ట్ పార్ట్ ఆఫ్ ది క్లౌడ్ హైట్. ఐఎల్ఎస్ పనిచేయనప్పుడు రన్వే చూస్తూ ల్యాండ్ చేయాలి. ఐఎల్ఎస్ ఉంటే క్లౌడ్ సీలింగ్ హైట్ 0 feet ఉన్నా పర్లేదు. కానీ ఐఎల్ఎస్ పని చేయకుంటే మాత్రం క్లౌడ్ సీలింగ్ మినిమం 600 feet ఉండాలి. కానీ ఆ రోజు జేకేఎఫ్ ఎయిర్పోర్ట్లో క్లౌడ్ సీలింగ్ 200 మాత్రమే ఉంది. ఆ దగ్గరలో ఉన్న నెవాక్, స్టీవర్ట్ ఎయిర్పోర్ట్లలో కూడా అదే పరిస్థితి బాగున్న బోస్టన్, వాషింగ్టన్ ఎయిర్పోర్ట్లకు వెళ్లేంత ఫ్యూయల్ ఫ్లైట్లో లేదు. ఢిల్లీలో డిపార్ట్ అయ్యేటప్పుడు ఎక్స్ట్రాగా లోడ్ చేసుకున్న ఆ 800 కిలోల ఫ్యూయల్తోనే ఫ్లైట్ నడుస్తుంది. నెవార్క్లో క్లౌడ్ సీలింగ్ 400కు వచ్చింది అని అప్రోచ్ కంట్రోల్ నుంచి పైలట్కు సమాచారం వచ్చింది. కానీ 101కు కావాల్సిన క్లౌడ్ సీలింగ్ 600 feet. కానీ జేఎఫ్కేతో పోలిస్తే నెవార్క్ బెటర్. ఇక 101లో ఉన్న ఫ్యూయల్ 7200 kg మాత్రమే. అంటే ఇది జస్ట్ వన్ వే ట్రిప్. మళ్ళీ గో అరౌండ్ చేసే ఛాన్స్ లేదు. వెంటనే నెవార్క్ ఎయిర్పోర్ట్ వైపు ఫ్లైట్ను తిప్పారు పైలట్స్. నెవార్క్ ఎయిర్పోర్ట్ సిబ్బంది ఎమర్జెన్సీ వెహికల్స్తో ఎయిర్పోర్ట్లో సిద్ధంగా ఉన్నారు. 101 2000 అడుగుల ఎత్తు నుంచి ఎయిర్పోర్ట్ వైపు దూసుకొస్తుంది. 1000 అడుగులు చేరుకోగానే వారు తాము ఉండాల్సిన హైట్ కంటే ఎక్కువగా ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. వెంటనే కెప్టెన్ పాలియా ఫ్లైట్ నోస్ ముందుకు వంచి ఐడియల్ పొజిషన్ వచ్చే ప్రయత్నాలు చేశాడు. దీనివల్ల ఫ్లైట్ వేగం పెరుగుతుంది. వార్నింగ్ సౌండ్స్ మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. 400 అడుగుల ఎత్తులో మేఘాలను చీల్చుకొని 101 బయటకు వచ్చింది. 15 గంటల జర్నీ తర్వాత ఫ్లైట్లో మొత్తం 370 మంది. మరోపక్క ప్రపంచంలోనే అత్యంత రద్దీ అయిన విమానాశ్రయాల్లో ఒకటి. ఒక్క చిన్న తప్పు జరిగినా మూల్యం చాలా భారీగా ఉంటుంది. అలా వేగంగా వచ్చిన ఎయిర్ ఇండియా 101ను ఎటువంటి సమస్య లేకుండా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ చేశారు ఆ 4 పైలట్స్. ఎయిర్ ఇండియా 101 ల్యాండ్ అయిన 10 నిమిషాలకు నెవార్క్ ఎయిర్పోర్ట్ పైన ఒక పెద్ద థండర్ స్టార్మ్ వచ్చింది. పైలట్స్ కొంచెం లేట్ చేసినా లేదా ఇంకోసారి గో అరౌండ్ చేసినా ఆ ఫ్లైట్ భూమి మీదకి దిగేదే కాదు. అసలు ఇన్ని సమస్యలకు కారణమైన ఆ రూట్ కాజ్ మాత్రం ఎవరికీ తెలియదు. ఒక్కసారి కూడా కలిసి పనిచేయని ఆ 4 పైలట్స్ ఎంతో చాకచక్యంగా ప్రాపర్ కోఆర్డినేషన్తో 100 మంది ప్రాణాలు కాపాడారు. అందుకే ఈ కథ చరిత్రలో నిలిచిపోయింది.